నమస్తే, వెల్కమ్ టు చిత్రగుప్త్. నేను మీ ఉదయ్ కిరణ్. చాలా రోజుల తర్వాత మీ ముందుకు మాట్లాడడానికి వచ్చి ఒక డిస్కషన్ పెట్టుకుందాం. తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది? భజన 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 రేవంత్ అన్న అట్లా, రేవంత్ అన్న ఇట్లా, అది ఇది, ఓహో రేవంత్ అన్న, హా రేవంత్ అన్న. అది తెలంగాణ ప్రజలు చేసి ఉంటే చాలా గర్వపడేవాళ్ళం. ఎందుకంటే మా ముఖ్యమంత్రి గారి గురించి, మన ముఖ్యమంత్రి గారి గురించి, ఆయన పరిపాలన బాగున్నది కాబట్టి ఈరోజు ప్రజలందరూ ఆహా ఓహో రేవంత్ అన్న అంటున్నారు అని చెప్పి సంతోషపడేవాళ్ళం. కనీసం విద్యాశాఖ మీద అవగాహన లేనటువంటి ఒక వ్యక్తి ఈరోజు ఆ మినిస్ట్రీ కుర్చీ కింద పెట్టుకున్నాడు. అలాంటి వ్యక్తి గురించి ఈరోజు ఆహా రేవంత్ అన్న, ఓహో రేవంత్ అన్న. ఇక ఉస్మానియా యూనివర్సిటీకి పోయిన రోజు అందరు చూసిరు. విద్యార్థి లోకమంతా ఆర్ట్స్ కాలేజ్ వద్ద తిరగబడ్డారు. ఆర్ట్స్ కాలేజ్ వద్ద తిరగబడిన తర్వాత ఆయన పోలీస్ పహారాలో పోలీస్ వ్యక్తుల మధ్య ఆ రోజు అక్కడ ఆర్ట్స్ కాలేజ్ సంబంధించినటువంటి విషయంలో ఒక ప్రోగ్రాం నడిపారు. దాని విషయంలో మాట్లాడుతూ ఇంకా ఆయన చాలా వివిధ రకాలుగా మాట్లాడుకుంటూ వచ్చాడు. దాని గురించి ఈరోజు బట్టలిప్పే ప్రయత్నం చేస్తుంది చిత్రగుప్త్. అందరూ కూడా లైక్, కామెంట్, షేర్ చేసే ప్రయత్నం చేయండి. తర్వాత ఇక అందరికి తెలిసిందే ప్రొఫెసర్ కాసిం ఇప్పుడైనా ఒక కాలేజ్కి ప్రిన్సిపల్గా కూడా ఉన్నారు. దానికి సంబంధించి ఆయన ఏం మాట్లాడుతున్నారు చూడండి ఒకసారి. ఒక కాసిం ప్రొఫెసర్ అంటే ఒక మంచి ఇంటెలెక్చువల్ అనుకున్నారు కదా, ఆయన ఏం మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి వర్యులు ఎప్పుడో 25-30 ఏళ్ల కిందట గీతమ్మను ప్రేమించాడు, పెళ్లి చేసుకున్నాడు. కానీ ఈ మధ్య ఇంకొక అమ్మాయిని ప్రేమించాడు ముఖ్యమంత్రి గారు. మరి మీకు చెప్పినట్టు విద్య అనే పేరు కలిగిన అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. ప్రొఫెసర్ కాసిం గారు చెప్పాల్సినటువంటి అక్కడ ఏం చెప్పాలా ఉస్మానియా ప్రాంగణంలో, సార్ మాకు ఇవి ఉన్నాయి, మాకు ఇబ్బందులు ఉన్నాయి, మా ఉస్మానియా పెచ్చులూసిపోతూ ఉన్నాయి, మెస్సు బాగలేదు, మాకు ఫుడ్ కరెక్ట్గా లేదు, మీరు ఒక విద్యాశాఖ మంత్రిగా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో చాలామంది నిరుద్యోగులు ఉన్నారు, వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వాలని అడగాలి. కానీ ఈ ప్రొఫెసర్ కాసిం ఏమంటా ఉన్నాడంటే 25 ఏళ్ళ కిందనో 30 ఏళ్ళ కిందనో రేవంత్ రెడ్డి గారు ఒక అమ్మాయిని గీతమ్మను ప్రేమించిండు. ఎస్, ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. చాలా కష్టపడి పైకి వచ్చినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు, మేము ఒప్పుకుంటాం. కానీ ఈరోజు ఏం మాట్లాడాలా ప్రొఫెసర్ కాసిం గారు అంటే సమస్యల మీద మాట్లాడాలా. సమస్యల మీద మాట్లాడి అది ముఖ్యమంత్రి గారికి తెలిసేట్టు చేయాలా. కానీ వీళ్ళు ఏం చేశారు, గీతమ్మ అనేటువంటి వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు ఇంకో అమ్మాయిని ప్రేమించిండు, ఆమె పేరు విద్య, అదే విద్యాశాఖ. అదే విద్యాశాఖ అయితే అదే విద్యను ఈయన ప్రేమించినట్టుంటే ఇదే విద్యాశాఖలో ఉన్నటువంటి లోపాలను వెలికి తీస్తూ బట్టలిప్పాల. కానీ ఏం చేస్తూ ఉన్నాడు, ఏం చేస్తలేడు. ఆయన పాలన ఎట్లా ఉన్నది, 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు పూర్తయింది. 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పూర్తయి. అలాంటి పరిపాలనల ఎంత దౌర్భాగ్యంగా ఉన్నది తెలంగాణ అంటే, కానిస్టేబుల్ రోడ్లు ఎక్కిరు, విద్యార్థులు రోడ్లు ఎక్కిరు, నిరుద్యోగులు రోడ్లు ఎక్కిరు, సమస్యలు ఉన్నటువంటి రైతన్నలు రోడ్లు ఎక్కిరు, వాళ్ళ మీద కేసులు బనాయించుకుర్రు. రైతన్నలు యూరియా కష్టాల కోసం పడిగాపులు కాసి చెప్పులు పెట్టుకున్నారు. రైతన్నలు ఆత్మహత్యలు చేసుకున్నారు ఈ కాంగ్రెస్ పరిపాలనల. ఇంకా ఏం చేసిరయ్యా అంటే ఆయన చదువు మీద ఎంత ఇంట్రెస్ట్ ఉందో ఒకసారి మాట్లాడదాం. ఇక చదువు మీద ఎంత ఇంట్రెస్ట్ ఉన్నదో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. 25 లక్షల పైగా పాఠశాలలు
ఇక్కడ తెలంగాణలో విద్యార్థుల కంటే పాఠశాలలు ఎక్కువగా ఉన్నాయి అంటున్న సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణలో 25 లక్షలకు పైగా పాఠశాలలు ఉన్నాయి, అందులో 18 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు అనేది దాని మీద ఒక మాట్లాడింది. అదే సభకు సంబంధించినటువంటి విషయం. ఇదే 25 లక్షల బడులు ఉన్నాయి, 18 లక్షల మంది పిల్లలు ఉన్నారు. కానీ ఆ 18 లక్షల మంది పిల్లలల్లా మీకు సంబంధించినటువంటి పిల్లలు ఎవరైనా ఉన్నారా? అదే 25 లక్షల మంది పాఠశాలలు ఉన్నాయి కదా, ఆ పాఠశాలలలో మీ యొక్క ఎమ్మెల్యేల పిల్లలు కానీ, మీ ఎంపీల పిల్లలు కానీ, మీ సర్పంచ్ల పిల్లలు కానీ, మీ ఎంపీటీసీ పిల్లలు కానీ, మీ జెడ్పీటీసీ పిల్లలు కానీ, మీ ఎంపీపీ పిల్లలు కానీ, మీ జెడ్పీ చైర్మన్ల పిల్లలు కానీ, మీ ఎమ్మెల్సీల పిల్లలు కానీ, మీ ప్రజాప్రతినిధుల పిల్లలు 25 లక్షల పాఠశాలలలో ఏడైనా చదువుకున్నారా? ఏడైనా ఉంటే దాఖలాలు చూపిరి. రారు. ఎందుకు వస్తారు? వచ్చినోనికి పెట్టిన అన్నంలో పురుగులుండే, వచ్చిన వాళ్ళకు వివిధ రకాలుగా ఫుడ్ పాయిజన్లు అవుతా ఉన్నాయి. నిన్ననే చిత్రగుప్త ఎక్స్క్లూజివ్గా అందరికంటే ముందు చూపించింది చందనాయక్ తండా గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్ దగ్గరికి పోయి 40 మందికి ఫుడ్ పాయిజన్ అయింది. అవన్నీ మాట్లాడాలా? అదే మీ పిల్లల ప్రిన్సిపాల్ పిల్లలు దాంట్లో చదవరు, టీచర్ల పిల్లలు దాంట్లో చదవరు, విద్యా వాలంటీర్ల పిల్లలు కూడా దాంట్లో చదవరు. ఒక రూల్ తీసుకురా రేవంత్ అన్న. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు మరియు ప్రభుత్వ అధికారుల పిల్లలు కలెక్టర్గా నుంచి మొదలు పెడితే ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అధికారి, పోలీస్ అధికారులు, అన్ని శాఖలకు సంబంధించినటువంటి అధికారుల పిల్లలు, మరీ ముఖ్యంగా రాజకీయ నాయకుల పిల్లలు ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వ పాఠశాలల జాయిన్ అయి చదువుకుంటే తప్ప ప్రభుత్వ బడులు బాగుపడవు రేవంత్ అన్న. ఇంకేం మాట్లాడండి. ఇక సిగ్గుపోయే తెలంగాణ రాష్ట్రాన్ని దిగజార్చినటువంటి మాటలు ఇవే. ఏదంటే ఇది బాగా లేదు. వాళ్ళు అనుకుంటుండొచ్చు ఎంగిల్ పీస్ రాదని. జర్మన్ కు, జపాన్ కు, చైనాకి ఎంగిల్ పీస్ ఏం రాదు నాయన. ప్రపంచాన్ని ఏలుతున్నది చైనా, జపాన్, జర్మనీ. అక్కడ ఇంగ్లీష్ రానే రాదు. కనీసం మనం ఏబిసిడీలను రాయగలుగుతున్నాం. మరి ఇవాళ ప్రపంచాన్ని శాసిస్తారు. ఇంగ్లీష్ మాట్లాడే అమెరికా, చైనా సప్లైస్ ఆపితే 1 గంట కూడా బతకలేదు. ఒక 1 అవర్ కూడా అమెరికా జీవించలేదు. అమెరికా ఎంత అప్పు ఉందంటే చైనాకు, వారిని అప్పు మొత్తం కట్టడానికి వంగబెట్టి బండ పెడితే మొత్తం అమెరికాని చైనాకు అప్పచెప్పాల్సి వస్తుంది. వారికి ఇంగ్లీష్ వచ్చా? జపాన్కి ఇంగ్లీష్ వచ్చా? జర్మన్ ప్రజలకు ఇంగ్లీష్ వచ్చా? మా ఈడ ఉండే యువమిత్రులు కూడా ఇంగ్లీష్ రాదు అనేది ఏం పెట్టుకోకండి. అదేం పెద్ద విషయం కాదు. మనకు మానవత్వం ఉండాలి, మనకు మనసు ఉండాలి. మంచిగా కావాలంటే 10 మంది ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళని ఉద్యోగస్తులను పెట్టుకుంటే మాట్లాడమని చెప్పొచ్చు ఒకరి తర్వాత ఒకరిని. ఏమని మాట్లాడుతున్నాడు? చైనాకి వస్తుందా, జపాన్కి వస్తుందా, జర్మనీకి వస్తుందా? వీళ్ళందరూ కూడా ఈరోజు ప్రపంచ దేశాల్లోనే అత్యగామికంగా సంపాదిస్తున్న దేశాలు, డెవలప్ అయినటువంటి దేశాలు అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. ఇంకొక మాట ఏమన్నాడు? నాకు రాదేమో ఇంగ్లీష్ పీసు అని మాట్లాడుతూ ఉన్నాడు. మరి నీకేమొచ్చు? ఈ జర్మనీ, చైనా, జపాన్ కంటే ముందు మీకేమొచ్చు? పేగులు తీసి మెడలేసుకోవాలి, ఆ పేగులల్ని దండ చేసుకోవాలి, నీ పొట్ట తీలుస్తా, నీ తిత్తి తీస్తా, యాట లెక్క ముక్కలు కొడతా, నాలుక కట్ చేస్తా, అరే పొట్టోడా, అరే గదముక్కోడా, గివి తప్ప నీకేమన్నా వస్తుందా రేవంత్ అన్న? ఒరిజినాలిటీకి డన్గా మాట్లాడుకుందాం, నిక్కచ్చిగా మాట్లాడుకుందాం. మీకేమొస్తుంది? ఏది రాదు. ఏది అంటే ఏది రాదు. ఇదేమని మాట్లాడతారు? మనం బుర్ర ఉండాలా, పనిచేసే తత్వం ఉండాలా. మనం అది వేస్తే 10 మంది ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళని పక్కన పెట్టుకొని ఏమో మాట్లాడుతున్నాయా, మాట్లాడు ఓయా, మాట్లాడా హై హడి అనుకుంటా ఈయన అల్ల ఇస్తే ఆయన వాళ్ళు పోయి మాట్లాడాల. తెలంగాణని ఏడుగు దిగజారుస్తూ ఉన్నాం. తెలంగాణ ప్రతిష్టను ఎంతవరకు ఇంకా దిగజారుస్తాం? ఆర్ట్స్ కాలేజ్లో ప్రాంగణంలో ఉంటూ ఉస్మానియా ప్రాంగణంలో సభ పెట్టి ఇంగ్లీష్ రాకపోయినా పర్లేదు అని చెప్తావా?
మీ పిల్లలకు మరి ఇంగ్లీష్ అవసరం లేనప్పుడు, మీ పిల్లలు మీ రాజకీయ నాయకుల పిల్లలకు ఇంగ్లీషే అవసరం లేనప్పుడు, ఇంగ్లీష్ రానప్పుడు మీరు సంపాదించినటువంటి ఆస్తులు ఎన్నో ఉన్నాయి కదా రేవంత్ అన్న. అలాంటి మీ రాజకీయ నాయకుల పిల్లలకు చెప్పండి, తెలుగు మీడియంలలోనే జాయిన్ చేయరు పిల్లలను. ఇంగ్లీష్ మనకు వద్దు, చైనోడు చదువుతుండా, జపాన్ వాడు చదువుతుండా, జర్మనీకి వస్తుందా అని అడగండి. అప్పుడు బాగుంటుంది. నా కొడుక అవునబ్బా వాళ్ళ ఫలానా రాజకీయ నాయకుల పిల్లలు కూడా ఈ తెలుగు మాట్లాడతలేరు, ఈ తెలుగులోనే మాట్లాడతారు, ఇంగ్లీష్ మాట్లాడతలేరు అనే ఒక సంతోషం అవుతుంది. అయితే ఇక్కడ ఏమని మాట్లాడాడు, చైనా, జపాన్, జర్మనీ అని మాట్లాడాడు కదా. దీని గురించి క్లియర్గా మాట్లాడుకుంటే ఇది ఎట్లున్నది అంటే, నాకు రాదు, నాకు రాదా, మీ కొడుక రావద్దు, ఒంటెద్దు పోకడా అంటారు చూసినావా, గా రీతిలో రేవంత్ అన్నది కనిపిస్తూ ఉంది. అయితే ఇంకా ఒకటి 1985లో చైనా వాళ్ళ గురించి ఇంగ్లీష్ గురించి మాట్లాడింది కాబట్టి చెప్తా ఉన్నాను. 1985 సిఫెల్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫారెన్ లాంగ్వేజ్ అనేది 1985లోనే ఆర్ట్స్ కాలేజ్లో ప్రారంభించిర్రు. ఈరోజు ఐఫిల్ అంటారు, ఆ రోజులలో సిఫెల్ అనేది సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫారెన్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో ఆ యొక్క లాంగ్వేజ్ నేర్చుకోవడానికి ఆ రోజులలోనే చైనా వాళ్ళు ఆర్ట్స్ కాలేజ్ వచ్చేదంట. ఇది నేను ఎక్కడి నుంచి చెప్తా ఉన్నా అంటే, నేను 1985లో మీరు పుట్టినవారా బాబు అన్నట్టు ఒక కామెంట్లు వస్తుంటాయి కదా, వాళ్ళకి చెప్తా ఉన్నా. దాసోజు శ్రవణ్ గారు 1985 ఆ టైంలో చదువుకుంటున్నటువంటి టైంలో చైనా వాళ్ళు ఇక్కడ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫారెన్ లాంగ్వేజ్ నేర్చుకొని తర్వాత అక్కడికి పోయిర్రు. తర్వాత జపాన్, తర్వాత ఇక్కడ అదే ఆర్ట్స్ కాలేజ్ ప్రాంగణంలో ELTC ఏదైతే ఉందో ఇంగ్లీష్ లెర్నింగ్ ట్రైనింగ్ సెంటర్ని ప్రారంభించారు. అక్కడి నుంచి దినదిన అభివృద్ధి చెందుతూ జపాన్లో ఇంగ్లీష్ రాదని ఎవరు చెప్పారు మీకు? మీరు పోయినరా? మీకు ఏ భాష వస్తుంది? తెలుగులో ఈ యొక్క పేగుల మీద వేసుకునే భాష తప్ప ఏది రాదు. దాని తర్వాత ఈయన మాట్లాడే మాటలు ఎట్లుంటాయంటే, జర్మనీ వాళ్ళకి వస్తుందా అంటాడు. రెండో వరల్డ్ వార్ తర్వాత జర్మనీ కూడా ఈ వెస్ట్రన్ మీద పెత్తానం చేయాలి అంటే మనకి ఇంగ్లీష్ అనేది ఒక రావాలా, దాని మీద పట్టు సాధించాలా, అప్పుడే మనం వెస్ట్రన్ని ఆక్యుపై చేయొచ్చు, డామినేట్ చేయొచ్చు అని చెప్పేసి ఇవన్నీ కూడా ఇంగ్లీష్ నేర్చినాయి. ఈరోజు 2047 రైజింగ్ అని చెప్తా ఉన్నావు రేవంత్ అన్న. ఇంగ్లీష్ రాంది ఏడవుతుంది. ఇంగ్లీష్ అనేది గ్లోబల్ లాంగ్వేజ్. మీ పిల్లలేమో యుఎస్లో బతకాలా రాజకీయ నాయకుల పిల్లలు, మా పిల్లలేమో తెలుగు నేర్చుకొని 10 మందిని పెట్టుకోవాలి. మీరు ఈరోజు ఇంగ్లీష్ ముక్క రాకుండా మీరు ఈరోజు ముఖ్యమంత్రి అయ్యారు, గర్వపడతా ఉన్నా. నా జిల్లా వాసి, నా నియోజకవర్గ వాసి, రేవంత్ అన్న, నేను ఎప్పటికి చెప్తా, మీరు తప్ప ఉమ్మడి మహబూబ్ నగర్లో ఎవరు మరో ముఖ్యమంత్రి అభ్యర్థి కాలేరు, అవనియరు కూడా. కానీ మీరు గొప్ప. కాకపోతే మీరు ఎట్లా సంపాదించారు, రియల్ ఎస్టేట్ ఎట్లా చేసిర్రు, ఎట్లా కబ్జాలు చేసిర్రు, ఎవరెవరి భూములు గుంజిర్రు, అవన్నీ మాకు రావు కదా మా లాంటలో. ఇంగ్లీష్ రాకపోతే ఎట్లా? 2047 చూపిస్తున్నావు, రైజింగ్ తెలంగాణ అంటున్నావు, అప్పన్న ఆస్థానం అంటున్నావు, అన్నీ అంటున్నావు. ఏం లాభం రేవంత్ అన్న? ఇంగ్లీష్ రాకపోవడానికి దీనికి మళ్ళా పక్కన కూర్చున్న వాళ్ళంతా స్టేజ్ మీద కూర్చున్న వాళ్ళు చప్పట్లు కొడతారు. అందరూ ఎక్సలెంట్ ప్రొఫెసర్స్. చప్పట్లు కొట్టి ఆయన లవర్ గురించి మాట్లాడతాడు, ఈయననేమో ఇంగ్లీష్ కాకపోయినా పర్లేదు అంటాడు. కింద ఉన్న వాళ్ళంతా ప్రొఫెసర్లే, వాళ్ళు కూడా నవ్వుడు. ఈ యొక్క మీరు ఏదో డీవియేట్ చేసుకుంటూ పోవాలి, ఎక్కడో తీసుకుపోవాలి. దీని గురించి మాట్లాడే పరిష్కారం చేస్తారు, కానీ దాంట్లో మీకు మీరే ఇరుక్కుంటారు. మీ భాషను మరి నేర్పించే ప్రయత్నం చేద్దాం. ఈ రోజుల్లో కేసీఆర్ 2 గంటల ప్రెస్ మీట్ పెడితే అందరు చూస్తుండే. ఈరోజు మీరు 15 నిమిషాల ప్రెస్ మీట్ పెట్టినప్పటికీ 5 నిమిషాల డ్యూరేషన్ ఎవరు చూస్తలేడు, ఎందుకంటే మీ లాంగ్వేజ్ అట్లుంది. తెలంగాణ అదే లాంగ్వేజ్. మరి రాను వెనకటి తరానికి పోదామా? ఇంగ్లీష్ నేర్చుకొని ఫ్యూచర్ చూపిద్దామా పిల్లలకు? మీ కామెంట్ రూపంలో తెలపండి. అసలు నిజానికి ఇదేనా పరిస్థితి? ఇంగ్లీష్ మన పిల్లలు నేర్చుకోవాలా వద్దా? స్టే ట్యూన్డ్ విత్ చిత్రగుప్త, సైనింగ్ ఆఫ్ మీ దగ్గర. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.